విద్య పేరుతో ప్రజలను దోపిడీ చేస్తూ ఎందరో విద్యార్థుల ప్రాణాలను మింగేస్తున్నాయి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు కానీ అధికారుల పర్యవేక్షణ మాత్రం ఉండదు. ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అస్సలు లెక్క చేయవన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. వేసవిలో దర్జాగా తరగతులు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం అవినీతి మత్తులో నిద్రపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలు ధన దాహంతో వ్యవహరిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కార్పొరేట్ కాలేజీలు అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ అయినటువంటి నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలకు సంబంధించి విద్యార్థులపై ఒత్తిడి బాగా పెరిగే విధంగా కూడా వీళ్ళు చదువులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో అనేక జీవోలు ప్రభుత్వాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు అలాగే దానికి సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయకపోవడం అట్లాగే ఇదే విధానాలు నేటికి కొనసాగడం చాలా దురదృష్టకరం. ముందుగా ఏఎస్ఓకు సంబంధించినటువంటి సాయి విజయవాడ కార్యదర్శి సాయి ఉన్నాడు. చెప్పండి, అంటే దీనికి సంబంధించి అంటే కాలేజీల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి, వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే శ్రీ చైతన్య ఎవరిది, నారాయణ ఎవరిది, ఎన్ఆర్ఐ ఎవరిది, ఉన్నటువంటి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఈరోజు ఒక కార్పొరేట్ సంస్థ ఒక కంపెనీగా నడుస్తున్నటువంటి కంపెనీలు ఎవరు అంటే అత్యధికంగా ఉన్నటువంటివి అనేక లక్షల్లో కోట్ల రూపాయల్లో టర్నోవర్ జరుగుతున్నవి ఇలాంటి కంపెనీలు ఎవరు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి టీడీపీ యొక్క నాయకత్వంతో ఈరోజు చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు ఇలాంటి వారి నాయకులవే వాళ్ళ కళాశాలలు అయినప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి నాయకులవి ఈరోజు వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారు. నిర్లక్ష్యం వ్యవహరించడంలోనే కాదు, ఈరోజు విద్యా సంవత్సరంని మార్చుకునే వాళ్ళకి అనుగుణంగా ఈరోజు ఒక కంపెనీని ఏ విధంగా అయితే ప్రాఫిట్ మోటివ్ లో నడుపుకోవాలి అదే పద్ధతిలో ఈరోజు విద్యా సంవత్సరానికి అనుగుణంగా ఈరోజు మార్చుకున్నారు. అనేక రకాలుగా ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ నాయకులుగా మేమందరం కూడా ఆందోళన కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఇక్కడే ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు పరచట్లేదు, లక్షల రూపాయల విద్యార్థుల నుంచి దోచుకున్నారని చెప్పి కూడా మేము ఏఎస్ఎఫ్ నాయకత్వంగా ఫీజులు తగ్గించాలని చెప్పి కూడా ఇక్కడ వచ్చి మేము ధర్నాలు చేస్తుంటాం. సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఒక దోమలు రక్తం తాగినట్టుగా ఈరోజు తల్లిదండ్రుల నుంచి కూడా తాగేస్తున్నారని చెప్పి కూడా మేము వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేసి విద్యార్థి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారని తప్పనించి ఎక్కడ కూడా వాళ్ళకి నుంచి ఫీజులు తగ్గించడం కానీ ఫీజు నియంత్రణ చట్టంలో ఉన్నటువంటి ఫీజులను వసూలు చేయడంలో మాత్రం ఎక్కడ కూడా ఆ పద్ధతిలో ఆలోచన చేయలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ప్రైవేటు ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజులకు సంబంధించిన ఒక లిస్టు డిస్ప్లే బోర్డులో ఉండేది. ఏ స్కూల్కి ఏ క్లాస్కి ఎంత ఫీజు అనే వివరాలు ఆ పట్టికలో అమలు చేశారు. అమలు చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాఠశాలని మానిటరింగ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో ఎక్కడా డిస్ప్లేలో ఫీజుల వివరాలు లేవు. ఎందుకు లేవంటే ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫీజుల్ని నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేసుకునే అధికారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ రాష్ట్ర కేబినెట్ లో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయనకు అనేక వేల విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ ప్రైవేట్ కాలేజీలు అన్ని చైతన్య, నారాయణ ఇవన్నీ కూడా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులవే అన్ని రకాలైన చట్టాలు అన్ని వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు. ఏదైతే నారాయణ చైతన్య కాలేజీలు ఉన్నాయో అవన్నీ నరకలోకంలో పిల్లలు చదువుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవన్నీ ఏమీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజున ఏదైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు తగ్గట్టుగా చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ విద్యార్థులపై ఎలాంటి చదువు భారంతో పాటు ఫీజుల భారం కూడా లేకుండా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ఎంతైనా కూడా ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కిరణ్తో శ్రీనివాస్, విజయవాడ, రాజ్ న్యూస్. చదువుల